స్పై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ అజెండానా? వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్న. ఎలక్టోరల్ బాండ్స్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ముట్టిందో చెప్పాలి అంటూ మహేష్ డిమాండ్. చంద్రబాబు ముస్లిం క్రిస్టియన్ల మనోభావానికి వ్యతిరేకమంటూ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపాటు. విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్ర స్వామి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే హత్య రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం పైన దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్ఆర్సీపీ నాయకులు సానుభూతి పరులపైన దాడులు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపైన దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులను లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచనా ఉన్నారు కాబట్టి దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకి అభివృద్ధి పాలన చేయడం తెలుసా? పాలన చేతనైనా ఎందుకు 5 ఏళ్లలో ఏం చేయలేకపోయారు అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. అయితే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాలని గడప దగ్గరకు ఎందుకు అందించలేకపోయారు? వాలంటరీ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు? సచివాలయ వ్యవస్థ లాంటివి ఈ రోజున గ్రామ పరిపాలన, గ్రామం దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మీకు అసలు పాలన చేతనైతే ఎందుకు ఈ రోజున పోర్టుల్ని డెవలప్ చేయలేకపోయారు? ఎందుకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులను కట్టలేకపోయారు? ఎందుకు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించలేకపోయారు? మంచి విద్యను పేదలకు అందించలేకపోయారు? ఏ రకంగా చూసుకున్నా మీరు నిండు సున్నా. అందుకనే ఇవాళ కూడా మీరు 2014లో నా పాలన ఎలా ఉందో చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నారు చంద్రబాబు. 2014లో తన పాలన ఏంటో చూసి ఓటేయమని అడగలేకపోతున్నారు. భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నారు. మైకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొక ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరివారము, ఎల్లో మీడియా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చిత్రాలతోటి, అభూత కల్పనలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చూస్తే రాష్ట్ర ప్రజలకు నవ్వొస్తోంది. మీ ఎజెండా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూచి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక క్రూరత్వాన్ని మీరు ఏదో చెప్పాలనేటటువంటి ఒక తాపత్రయం, పిచ్చి ప్రయత్నాలు ఈ రోజు ప్రజల ముందు మీ డొల్లతనం ఏంటో చెప్తూ ఉన్నాయి. ఎవరైనా పార్టీ పెడితే, ఎవరైనా ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేటటువంటి వాళ్ళు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేటటువంటి ఎజెండా మాట్లాడతారు. కానీ ఈ రోజు చంద్రబాబు గాని, కూటమి నేతలు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరొకళ్ళు బీజేపీ నేతలు గాని ఎవరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకొక ఎజెండా లేదు. ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? నన్ను చూసి కాదు కూటమి చూసి ఓట్లేయండి అంటున్నాడు. 2014లో తన పాలన చూడొద్దంట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఏమిటో, ఆయన పాలన దక్షత ఏంటో అవేమీ చూడొద్దంట. కూటమిని చూసి ఓటేయాలంట. కానీ ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చెప్తున్నది ఇంటింటికి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండి అని చెప్పి అడగగలుగుతున్నాం మేము. అది ఈ రోజు చంద్రబాబుకి మాకు ఉన్నటువంటి తేడా. అసలు ఈ రోజున అభివృద్ధి అంటే ఏమిటో తెలియనటువంటి మనిషి చంద్రబాబు. నిజానికి ఈ రోజు రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో సాధించినటువంటి అంటే పరిపాలన ఇంత గొప్పగా కూడా చేయొచ్చు అని ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. ఈ రోజు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు మాట్లాడుతుంటే ప్రజలు చెక్కబొమ్మల్లాగా వింటున్నారు. ఆ గుమిగూడు మీరు తీసుకొచ్చినటువంటి జనం కనీసం స్పందన లేదు మీ మాటలకి. కనీసం మీ పక్కన ఉన్నటువంటి నాయకుల నుంచి కూడా మీకు స్పందన లేదు. అంత శుష్క ప్రేలాపనలు మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మీకు ఒక ఎజెండా లేదు. మీ పైన ప్రజలకి నమ్మకం లేదు. కనీసం మీ పార్టీ క్యాడర్కి, నాయకులకి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ గురై ఓటమి భయంతో ఈ రోజున హత్య రాజకీయాలకి, దాడులకి తెగబడుతున్నారు. మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ 5 ఏళ్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఒక గొప్ప పాలన, మనసున్నటువంటి పాలన ఇది. మీది పెత్తందారుల పాలన. చంద్రబాబు నాయుడు గారి కూటమి గాని పెత్తందారుల పాలన వాళ్లదైతే గతంలో చూసాము. వీళ్ళేం కొత్తగా అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కాదు. కూటమి కట్టి అధికారంలోకి వచ్చారు. విడిగా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము. పెత్తందారుల పాలన వాళ్లదైతే మనసున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని ఈ రోజు ప్రజలే చెప్తున్నటువంటిది.
దాన్ని చూడడానికి నిరాకరించి కళ్ళున్నటువంటి కబోదుల్లాగా కూటమితో పాటు వంత పాడేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రోజు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం, ఇది ఓటమి భయంతో పాడుతున్నటువంటి ఒక రోదన తప్ప ఇది అక్షరాలు కావు, మాటలు కావు, కేవలం విద్వేషం ఇవాళ విరజిమ్ముతున్నారు. విద్వేషాన్ని ప్రజల పైన విరజిమ్ముతున్నారు ఈ రాష్ట్రంలో. ఈ ప్రయత్నాలను మానుకోవాలి, ప్రజల మీద ఆధారపడి ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటటువంటిది మేము చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు ముస్లిం క్రిస్టియన్ల మనోభావాలను వ్యతిరేకిస్తూ అంటూ వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన్ను నమ్మి టీడీపీకి ఓటేస్తే మీ మత విశ్వాసాన్ని దెబ్బతీసుకున్నట్లేనని అన్నారు. మతతత్వ బీజేపీతో జతకట్టిన ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్కు అనుకూలమా వ్యతిరేకమా 24 గంటల్లోగా దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నిన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థి వి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఇవాళ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటుగా మనుక్రాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని, మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడుకి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే ఆ వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్లే దెబ్బతీసుకున్నట్టు, వాళ్లే ద్రోహం చేసుకున్నట్టు, మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి, మా అధినాయకులు ఒక్కటే చెప్పారు, ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం. ఎందుకనంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి 24 గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా, వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాను. మళ్ళీ తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. బహుశా మీరు చూసి ఉండకపోవచ్చేమో, మీరు అప్డేటెడ్గా లేరు. నేను మిమ్మల్ని రిపోర్టర్స్ని అప్డేట్ చేయాల్సి వస్తుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ కళ్యాణ్ అజెండానా అంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్లోని పవన్ కళ్యాణ్కి ఎంత ముట్టిందో చెప్పాలి అంటూ మహేష్ డిమాండ్ చేశారు. పోతిన మహేష్ శనివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజ్ తీసుకున్నారని అందరికీ తెలుసు. జైల్లోని ములాఖతు తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్ని, బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతానని పోతన హెచ్చరించారు. కౌలు రైతుల పేరుతో ఎన్ఆర్ఐల నుంచి వసూలు చేసిన చందాలంతా, అందులో రైతులకు ఇచ్చినది ఎంత, పవన్ కళ్యాణ్ వెనకేసుకున్నది ఎంత, నాదెంట మనోహర్కి స్పోర్ట్స్ కారు కొనేందుకు 10 కోట్లు ఎవరిచ్చారు, ఏ ఎజెండాతోని పవన్ పార్టీ పెట్టారు, ఏ జెండా కోసం పనిచేస్తారు, చంద్రబాబు పల్లకి మోయడమే పవన్ లక్ష్యమా, కాపు యువతని టీడీపీ జెండాలు మోసే కూలీలుగా పవన్ భావిస్తున్నారా, జన సైనికులకు పవన్ సమాధానం చెప్పాలి అంటూ పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సమాధానం చెప్పాలి. ఎందుకు ఆయన జన సైనికులను కానీ, కాపు యువతని కానీ, వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి, రాజకీయ పయనం ఏంటి, కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి
10 జిల్లాల్లో అసలు పార్టీయే లేదు. పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో, వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి. ఈ రోజున పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా లేదు. 2 గోదావరి జిల్లాల్లో, కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది. కానీ మిగతా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు, ఎక్కడా లేరు. అది కూడా అందరూ గమనించాలి. మిగిలి ఉన్న జన సైనికుల్ని, కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. తాజాగా ఇండియా కూటమి నుంచి సిపిఎం నేత మరదాన జగ్గునాయుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాజువాక అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఇరువురు నేతలు స్టీల్ ప్లాంట్ విషయాన్నే ప్రధాన అంశంగా పేర్కొన్నారు. భాజపా, జనసేన, టీడీపీలను నమ్మొద్దని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత 10 ఏళ్లలోని గాజువాకలో అభివృద్ధి కుంటిపడిందని, ఒక అవకాశం కల్పిస్తే గాజువాక నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తామని అన్నారు. గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నామని, అధికార ప్రతిపక్ష పార్టీలు గంగవరం పోర్టు విషయంలో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ఎలక్షన్ అఫీషియల్ ఎవరు లేరండి? సార్ ఎలక్షన్ అఫీషియల్ ఎలక్షన్ ఎవరు లేదు సార్. బందోబస్తు పోలీసు పట్టుకొని రావచ్చా రాకూడదా? లోపలికి సార్, లోపలికి అలౌ చేయదు సార్. ఇది చేయరు కదా. అలాగే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఎంఎల్ పార్టీ తరఫున సిపిఎం అభ్యర్థి ఎం దగ్గినాయుడు గారు నిలబడడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, 5 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ, అలాగే వైసీపీ, అలాగే తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసే, కానీ గాజువాకలో ఉన్న సమస్యలు ఏమీ పరిష్కారం చేయలేదు. ఇన్నా భూమి సమస్య కానీ, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పి సత్యారెడ్డి గారు కూడా ఉన్నారు. అలాగే గాజువాకలో సమస్యలు చాలా ఉన్నాయి. 3,20,000 కోట్లు, 6 లక్షల జనాభా ఉంది. ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, ఒక జూనియర్ కళాశాల లేదు, అలాగే ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ లేదు, 100% ఆసుపత్రి లేదు. అలాగే మనకి వచ్చిన ఆదాయంలో గాజువాక 5% ఖర్చు పెడుతున్నారు, ఒక పార్కు లేదు. ఇలాగ చాలా వెనుకబడి ఉంది. కాబట్టి సిపిఎం అభ్యర్థి ఎం దగ్గినాయుడు గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల్ని అమ్మేశారు. 18,000 ఎకరాలు ఉన్నాయి. నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి 8,000 కోట్లు దానం అఫీషియల్ గా కోర్టుకి ఇచ్చా. ఇదిగోండి అకౌంట్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ చేస్తానని కోర్టు ఒప్పుకున్నాను. అది తేడా. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీజేపీ 4 భూములు అమ్మారా లేదా? ఇప్పుడు వరకును నేను అమ్మలేదు సరికదా, ఆపి 8,000 కోట్లు దానం ఇస్తున్నాను. ఎవరికి? స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి, నిర్వాసితులకి. ఎందుకు?
ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా 10 లక్షల ఉద్యోగాలు నేను 10,000 ఎకరాల్లో 15,000 ఎకరాల్లో కంపెనీలు హైదరాబాద్ బెంగళూరు ఎలా తెచ్చానో తెస్తాను. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు ఇక్కడికి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తారు ఇక్కడికి ఎలక్షన్ ముందు, ఆ తర్వాత కనబడతారా? నేను ఎంత సేవలు చేశాను. గాజువాకలో నన్ను తెలియని వాళ్ళు ఎవరు, బొత్స ఝాన్సీని తెలిసిన వాళ్ళు ఎవరు? అందుకే గాజువాక ప్రజలు 2 ఓట్లు వేయాలి. ఎమ్మెల్యేగా కొండకే, ఎంపీగా కొండకే. విశాఖపట్నం వారందరూ ఒకే ఓటు, కొండకే మీ ఓటు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, లిబరేషన్, ఆమ్ ఆద్మీ పార్టీలు, ఇండియా కూటమి పార్టీలు బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థిగా మరడాన జగ్గునాయుడు అయిన నేను సుత్తికొండ నక్షత్ర గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి సత్యారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీకి సుత్తికొండ నక్షత్ర గుర్తు మీద, పార్లమెంటుకి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మేము నామినేషన్ సిపిఎం పార్టీ అభ్యర్థి గాజువాక అసెంబ్లీకి సంబంధించిన నామినేషన్ చేస్తున్నాం. మా ముఖ్య అతిథులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ ముఖ్యులు కూడా ఇక్కడ ఈరోజు ర్యాలీలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక్కడ గాజువాక ఆఫీసులో మేము నామినేట్ చేస్తున్నాం. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, 1,00,000 మంది ఉపాధి రక్షణ, ఈ గాజువాక అభివృద్ధి, గాజువాక ఉన్నటువంటి మొత్తం పట్టణ తాలూకా సమస్యల పరిష్కారం, కొండమల ప్రాంతాల అభివృద్ధి కోసం కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 74వ వార్డు నెహ్రూ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ప్రతి ఇంటి ముందు పల్లాకు ఆత్మీయ స్వాగతం లభించింది. అవ్వాతాతలను పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా విన్నారు. గాజువాక ప్రాంతంపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న తనను మరోసారి శాసనసభకు పంపితే నియోజకవర్గ పరిధిలో ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ హామీనిచ్చారు. భాజపా, జనసేన, తెదేపా జెండాలతో కోలాటాలు, తీన్మార్ నృత్యాల నడుమ పాదయాత్ర కొనసాగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొండా జగన్, గంధం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్షుడు జి గంగరాజు, ఇన్ఛార్జ్ బియ్యపు కోటలరావు, పల్లా రమణ, బెంగళూరు దువ్వి శ్రీనివాస, కోన రమణ, కోనరాజు, శ్రీనివాసరెడ్డి, గోమడ వాసు, సింగూరు అనంత్, మొల్లిపేటి రాజు, నాగేశ్వరరావు, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలతూగాలని, ప్రజా జీవితంలో ప్రజల సేవలో తరలించాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మేము ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని అర్థం చేసుకుంటూ కాలానికి అనుగుణంగా చట్టాలు రూపొందిస్తూ ముందుకు వెళ్ళడం, అది నిజంగా అభివృద్ధి నడిపించడం ఆయనతోనే సాధ్యపడుతుంది. ఆయనే సాటి. ఆయన 2020 విజన్ డాక్యుమెంట్ చెప్పేటప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ 2020కి వచ్చేసరికి ఆయన డాక్యుమెంట్ ఏదైతే చెప్పారో అది వాస్తవమైంది. ఈరోజు 2047 డాక్యుమెంట్ చెప్పారు. భవిష్యత్ తరాల కోసం, భవిత కోసం ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు అభివృద్ధి ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పిరిడి భగత్ అన్నారు. పెందుర్తిలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని ప్రజలందరూ నిరంతరం సుఖశాంతులతో జీవించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో చేయూతని అందిస్తుందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు పలికి హస్తం గుర్తుపైన ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పెందుర్తి నియోజకవర్గం ఇటు వైఎస్ఆర్ పార్టీ, అటు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్వనాశనం చేశారని టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్, జనసేన పార్టీ నాయకుడు పంచకల్ల రమేష్ బాబు తీరుపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా సమావేశం అనంతరం పెందుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరిడి భగత్
పెందుతులో తన అనుచరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొంప గోవిందరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగి వెంకటేష్, పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్క రామనాయుడు, మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా నిర్విరామంగా కష్టపడి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సభవరం మండల పార్టీ అధ్యక్షులు బైపూడి రాంబాబు గారు కానీ, పరవాడ మండల పార్టీ ప్రెసిడెంట్ గురిపోటి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే పెందుర్తి మండల ప్రెసిడెంట్ గారు అయినటువంటి ముక్క రామనాయుడు గారు కూడా హాస్పిటల్ పని మీద ఉన్నారు. ఆయన కూడా ఒక అరగంటలో ఆయన కూడా చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్లు అయిపోయి ఆయన ఓడిపోయారు, అది కూడా దిగ్గానం లేదు. నెక్స్ట్ 2019 నుంచి 24 వరకు అమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు అమర నిరాహార దీక్ష చేసి పంచగ్రామాల సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పారు. ఇవాళ దాకా దాని గురించి అసలు క్వశ్చనే లేదు. మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు, ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుర్తి నియోజకవర్గం వరకు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్లు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లో వెళ్తున్నామో తెలియట్లేదు, ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవాళ. మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజ్యం వస్తుంది, మీకు అభివృద్ధి చెందుతుంది. నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము. ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని 2019లో ఓడిపోయిన కారణం అదే కమిషన్ నాయుడు. ఇవాళ 2019 నుంచి 24 వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు, చెరువులు, ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు 15 రోజులు అవుతుంది. మేము ఇంటర్నల్గా వర్క్ చేస్తే ప్రతి గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా, అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజల యొక్క మైండ్లో కూడా బాగా ఫీడ్ అయింది. ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇవాళ పెందుర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా 2 సమస్యలు, ఒకటి తాడి సమస్య, ఒకటి పంచగ్రామాల సమస్య. ఆ పంచగ్రామాల సమస్య వస్తే 2014లో నేను గెలవగానే 100 రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం. విజయనగరం జిల్లా ఈ నెల 27న జరిగే పాలిసెట్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్టీ అనిత ఆదేశించారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 2024 నిర్వహణపైన తన ఛాంబర్లో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 27న నిర్వహించే ఈ పరీక్షకు సుమారు 8,864 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విజయనగరంలోని 11, గజపతి నగరంలో 6, బొబ్బిలిలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. విజయనగరం సెంటర్లో 4,509 మంది, గజపతి నగరంలో 2,009 మంది, బొబ్బిలిలో 2,346 విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందని, విద్యార్థులను గంట ముందు లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 11 తర్వాత 1 నిమిషం దాటిన లోపలికి అనుమతించేది లేదంటూ స్పష్టం చేశారు. ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు త్రాగునీరు, ప్రాథమిక వైద్య శిబిరాలను ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని హితవు పలికారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాలిసెట్కు సంబంధించిన ఇతర వివరాల కోసం సెల్ నంబర్ 7989781521 నంబర్ను సంప్రదించాలని డిఆర్ఓ సూచించారు. ఈ సమావేశంలో పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఆశారాణి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరావు, విద్య, విద్యుత్, వైద్య, ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరినైనా వేయగలిగితే వేస్తాం. అంటే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండాలి, ఎంతమంది ఉండాలి అంటే వీళ్ళు గజపతి నగర్కి ఒకరు ఉంటే చాలంటే, బొబ్బులికి ఒకరంటే, విజయనగర్కి ఒకరున్నా సరిపోతుంది. గుడ్ మార్నింగ్ అండి. మీరు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కాదమ్మా, ఏసీ అసిస్టెంట్ కమిషనర్. ఉదయ భాస్కర్ కోఆర్డినేటర్ బొబ్బిలి సెంటర్, గవర్నమెంట్ పార్టీ పార్టీలో ఐడమ్ సెక్షన్, ప్రిన్సిపల్ అండి ఆంధ్రప్రదేశ్ పార్టీ అసిస్టెంట్ కోఆర్డినేటర్. సో మీరు
ఆ సెంటర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాధ్యత మీదే. మీరే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్. ఓకే. మనకి సెంటర్స్ అయితే 24 ఈ సెంటర్స్ విజిట్ మీరు చేశారా? నేను చేస్తాను. ఆల్రెడీ మేము విజిట్ చేస్తాం. విజయనగరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నిరంతరంగా వైసీపీ నాయకులతో కలిసి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి కార్తీక్ కు అందజేశారు. అంతకుముందు నగరంలో వివిధ ఆలయాలను దర్శించారు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ పైడితల్ల అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం పెద్ద చెరువు సమీపంలో ఉన్న కోట సత్తమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారి ఆశీస్సులను పొందారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కోలగట్ల సతీమణి వెంకటరమణి, డిప్యూటీ మేయర్ ముచ్చలయ్య యాదవ్ తదితరులతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిందని అన్నారు. 5 ఏళ్ల కాలంలో నగర ప్రజలు దాహార్తం తీర్చామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. నగరాన్ని కార్పొరేషన్ స్థాయికి తగ్గ హంగులు తీర్చిదిద్దామని అన్నారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మాలుమూల ప్రాంతాల్లో సైతం ప్రజల కనీస అవసరాలు తీర్చడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాదాపు 70% అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. మరోసారి శాసనసభ్యునిగా గెలిపించినట్లయితే మిగిలిపోయిన అన్ని పనులను పరిష్కరించి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానంటూ హామీని ఇచ్చారు. చేసిన అభివృద్ధి వివరిస్తూ ఓటర్ను అభ్యర్థిస్తున్నామని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు చేసింది లేక చేయబోయేది వివరించక తమపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. మే 11న జరగనున్న ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా బెల్లాన చంద్రశేఖర్ను, శాసనసభ్యులుగా తనను గెలిపించాలని కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ పాలన సాగిందని చెప్పారు. అవినీతి రహితంగా ప్రతి పథకాన్ని నేరుగా అందించే విధానం దేశంలోనే చరిత్రగా నిలిచిపోతుందని చెప్పారు. నగర అభివృద్ధి గురించి చెప్పేదానికన్నా స్థానికంగా చూస్తున్న ప్రజలే హర్షిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన కోలగట్ల వీరభద్రస్వామి అభినందనీయులని అన్నారు. అందువలనే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులనే గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న కోలగట్లను మరోసారి గెలిపించాలని కోరారు. పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ విధానమని అన్నారు. ఆ రకంగానే 5 ఏళ్ల పాటు కొనసాగిన పాలనకు ప్రజలు ఆశీర్వాదం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేణు, మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, జడ్పీటీ కెల్లా శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అరువులందరికీ కూడా అందజేసి నా ఘనత మీ అందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో వారు గత ఎన్నికల్లో పోటీ చేసే నాటికి, వారు శాసనసభ పోటీ చేసే నాటికి ఇది మున్సిపాలిటీగా ఆ రోజు ఉన్నది. వారు శాసనసభ్యులు అయిన తర్వాత, ఈ రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆనాడు పెద్దలు సత్యబాబు గారు మున్సిపల్ శాఖ మంత్రులు అయిన తర్వాత దీన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకొచ్చి విజయనగరం పట్టణాన్ని ఒక కార్పొరేషన్ స్థాయిలో తీసుకెళ్ళాలి, ఈ ఉత్తరాంధ్రలోనే విజయనగరం పట్టణం ఒక పెద్ద పట్టణంగా వెలుగొందాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ విజయనగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు ప్రజలందరూ కనపడుతున్నాయి. ఇదేదో వారో నేను ఇంకోరో చెప్పే అంశం కాదు. ఈ పత్రికా సోదరుల ద్వారా విజయనగరం ప్రేక్షకులు, ప్రత్యేకంగా విజయనగరం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని అత్యధికంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం ఏదైతే ఉందో, అలాంటి పెద్ద కార్యక్రమం సుమారుగా విజయనగరం నియోజకవర్గంలో 15,000 మందికి పట్టాలు ఇచ్చి ఇవాళ గృహాలు ఇచ్చిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వీరభద్రస్వామి గారు చేశారని చెప్పి గర్వంగా ఈరోజు మేము ముందు చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీరు గత 5 సంవత్సరాల వరకు బాధ్యత అప్పచెప్పారు. ఈ పట్టణాన్ని శాసనసభ నియోజకవర్గం మీరు శాసనసభలు అయ్యారు, ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి సుమారుగా నాకు తెలిసి సంవత్సరంలో 365 రోజులు
5 సంవత్సరాల్లో కలుపుకొని ఏనాడు కూడా ఒక స్వలాభం కోసమో ఓ సొంత కార్యక్రమాల కోసమో ఏనాడు ప్రజలకు దూరం లేరు. మీ అందరికీ తెలుసు, వారి వయసు రీత్యా, వారి తాలూకా ఆరోగ్య బరువు రీత్యా కరోనా లాంటి కష్టకాలం వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా, నాయకులు కానీ ఇవాళ పట్టణాల్లో చెప్పుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళు ఆ రోజు మేము అందుబాటులో ఉండము అని చెప్పి బోర్డులు పెట్టి దూరంగా వెళ్ళి పోతే మేమేం వారిని తప్పుపడ్డాం. వారి ప్రాణాలను వారు కాపాడుకోమనే మా తాలూకు ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ రోజు చెప్పింది, ప్రతి ఒక్కరు వారి ప్రాణాలు వారు కాపాడుకోండి. కానీ ఒక బాధ్యతాయుతన శాసనసభ్యుడిగా, ఒక బాధ్యతాయుతన ప్రజాప్రతినిధిగా ఈ విజయనగరం నియోజకవర్గ ప్రజలది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత నాకుందని చెప్పి ఆలోచన చేసి తన ప్రాణాలను పక్కన పెట్టి ఆ రోజు మీ అందరి విజయనగరంలో కరోనా కష్టకాలు ఏ రకంగా ఉన్నారని మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా పోటీ చేసే నిమిత్తం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటరు, అలానే పార్లమెంట్ సభ్యులు చిన్నసీన్ గారు, అలానే పార్లమెంట్ సభ్యులు బెల్లాం చంద్రశేఖర్ గారు, సోదరి నగర మేయర్ విజయలక్ష్మి, అలానే చిరంజీవి డిప్యూటీ మేయర్ లయ, ఇతర పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ ఎన్నికలు వచ్చాయంటే ప్రత్యేకంగా ఓటు అడుగుతున్నాం అన్న ఆలోచన మా మనసులో లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం నిరంతరం ప్రజల మధ్య నుండే వ్యక్తులమే, ప్రజలు కూడా మమ్మల్ని ఎలక్షన్లు వచ్చేవి వస్తున్నారన్న ఆలోచన లేకుండా ఆదరిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలానే పార్లమెంటు సభ్యులు. మేమేం చెప్తున్నాం, చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి, ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంచగొండితనం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం. అలానే 5 సంవత్సరాల కాలంలో మంచినీటి సమస్య సంపూర్ణంగా తీర్చాం. 70% ఈ నియోజకవర్గంలో 70% రోడ్లు కానీ, కాలువలు కానీ, లైటింగ్ కానీ, ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం. సుందరీకరణ కూడా చేశాము. ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము. అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము. ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం. ఇగో మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము. రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి ఈ విజయనగరాన్ని సమస్యలు లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓటు అడుగుతున్నాం. ఓటు అడిగే విధానం 2 విధానాలు. ఒకటి, మేము చెప్పిన విధంగా చేసిన పనులు చెప్పి, చేస్తామని పనులు చెప్పి ఓటు అడగడం ఒక విధానం అయితే, చేసిన పనులేవి లేక చేయగలమనే ధైర్యం కూడా లేకపోతే ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసి ఓట్లు అడగడం రెండో రకం. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రెండో రకం అన్న అవలంబిస్తే మేము మొదటి రకమే అవలంబిస్తున్నాం. చెప్పిన పనులు, చేసిన పనులు చెప్పడానికి సమయం లేక కొన్ని చెప్పి కొన్ని చెప్పలేని పరిస్థితి. అన్ని పనులు చేసాం. ఇప్పుడు చిన్నసేన గారు చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.